Hi to everyone, welcome back to the Vichita Rajkumar online classes for the MPHW Medical Health Fitness and Vocational with Bridge Course online video classes. Today I am going to discuss about the topic on the heart. Okay, already last class what I discussed about the blood in this blood composition like WBC, RBC, platelets and plasma. I discussed everything, but today I am going to discuss about the heart. Okay na ఈ రోజు అందరికీ మరొకసారి హాయ్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ ఆఫ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యూ హ్యావ్ టు హిల్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈరోజు మనము ఇంటర్ వొకేషనల్ లైక్ పారామెడికల్ కోర్సెస్ ఎవరైతే చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లైక్ ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ, అదేవిధంగా ఫిజియోథెరపీ, అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్ అంటే మెడికల్ ప్రొఫెషన్ సంబంధించిన వొకేషనల్ కోర్సెస్ ఎవరైతే చదువుతున్నారో అందరికీ కూడా అనాటమీ అండ్ ఫిజియాలజీ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ అనాటమీ సంబంధించిన ఫిజియల్ సంబంధించిన సబ్జెక్ట్స్లో టాపిక్స్ అయితే అన్నీ కూడా వాళ్ళకు అప్లికేబుల్ అవుతాయి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంటర్ వొకేషనల్ చేస్తూ బ్రిడ్జ్ కోర్స్ చేసే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి జువాలజీలో కూడా జంతుశాస్త్రంలో కూడా సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ అన్ని అనాటమీకి సంబంధించిన సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి ఇద్దరికి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఐ హోప్ దిస్ వీడియోస్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ దోస్ స్టూడెంట్స్ ఇంటర్ వొకేషనల్ పారామెడికల్ కోర్సెస్, అదేవిధంగా ఇంటర్ వొకేషనల్ చేస్తూ బ్రిడ్జ్ కోర్స్ చదివే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా జువాలజీ సబ్జెక్ట్లో అందరికీ ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియోస్ మే బీ హెల్ప్ఫుల్. ఓకేనా? ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో ప్లీజ్ subscribe my channel. Okay, so we are moving on the session one by one. Okay, next like a heart. So heart is nothing but మన గుండె అనుకున్నాం కదా ఆల్రెడీ. మనము బ్లడ్లో మన యొక్క ప్యూరిఫికేషన్స్ కానీ తర్వాత మన శరీరానికి అన్ని బ్లడ్ సప్లై చేస్తాం. మన శరీరం అనేది కణము, కణజాలము, తర్వాత అవయము, తర్వాత సిస్టమ్స్ వైజ్గా ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి కూడా బ్లడ్ ఎంత ఇంపార్టెంటో దాని యొక్క ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ప్రాపర్ వేలో జరగాలన్నా కూడా హార్ట్, బ్లడ్ వెజిల్స్ ఇవన్నీ కూడా మనకు అవసరమని డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈరోజు మనము హార్ట్ గురించి డిస్కస్, ఎందుకంటే హార్ట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. సో దిస్ ఈస్ ద ఓన్లీ ద రెస్ట్లెస్ ఆర్గన్. 24 hours కూడా కంటిన్యూస్గా పనిచేసే ఏకైక ఓన్లీ రెస్ట్లెస్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ అంటే మనకు ద హార్ట్ ఒకటే అనుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకేనా? ఓకే, మానవుని శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ గుండె రక్తనాళంలో మధ్య జరుగుతుందని విలియం హార్వీ అనే శాస్త్రవేత్త ఫస్ట్ టైం ఇది మనకు ప్రతి ఒక్కరికి ఇతని ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? మెయిన్లీ ఇన్ ఏ హ్యూమన్ బాడీ ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ద హార్ట్ అండ్ బ్లడ్ వెసిల్స్. ఓకేనా? ద బ్లడ్ సర్క్యులేషన్ మే బి టేక్స్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ between the heart and blood vessels. It's given by the with the help of the William Harvey only is explained. ఓకేనా? విలియం హార్వే ద్వారా మన మానవునిలో రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎక్కడ జరుగుతుందంట గుండె మరియు రక్తనాళంలో మధ్య జరుగుతుందని విలియం హార్వే అనే శాస్త్రవేత్త ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? వన్స్ అగైన్ ద హ్యూమన్ బాడీ ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ద హార్ట్ యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ వెసిల్స్. ఇట్స్ గివెన్ బై ది explanation. It's maybe the explanation is given by the it's maybe discovered or explained by the William Harvey. Okay, next coming to the సో ఇప్పుడు మనం చూసినట్టయితే మన డయాగ్రామాటికల్ అనాటమీ అండ్ ఫిజియాలజీ మాత్రమే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అనాటమీ. ఓకేనా? ఎందుకంటే శరీరం యొక్క ధర్మ నిర్మాణ శాస్త్రం, మన శరీరంలో హార్ట్ అనేది ఏ విధంగా ఉంది, దాని యొక్క హైట్, వెయిట్, విడ్త్, తర్వాత బరువు ఏ విధంగా ఉంది, దాని లొకేషన్స్ ఏ విధంగా ఉన్నట్టయితే మనకి అబ్నార్మల్ ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. కాబట్టి ఓకేనా? ఇందులో చూడండి, మనం స్ట్రక్చర్ చూసినట్టయితే మనకు సపరేట్గా మీకు ప్రింటెడ్ ఫార్మాట్లో డయాగ్రామ్ అని చూపిస్తాను. జస్ట్ నా యొక్క ఐడియా ప్రకారం ఇలా రాయడం అనేది జరిగింది. ఓకేనా? సో పైన ఉన్న వాళ్ళని యొక్క స్ట్రక్చర్ చూడండి. సో ఓకేనా? మామూలుగా హార్ట్ అనేది 4 ఛాంబర్స్కి డివైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ పైన వాటిని మనం ఏంటి ఏమనుకుంటామంటే ఫస్ట్ మనం హార్ట్ అనేది ఏంటిది నిలువుగా విభజించబడి ఉంటుంది. నిలువుగా విభజించబడి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం సెప్టమ్ అంటాం. ఒక గోడ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్గా రైట్గా అర్థమవుతుంది. కుడి ఎడమగా హార్ట్ అనేది విభజించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అంటే సెప్టమ్ ఒక గోడ ద్వారా. ఓకేనా? అదేవిధంగా మరియు అడ్డంగా ప్రతి ఒక్కటి ఏదైతే నిలువుగా ఉన్న తర్వాత నిలువుగా లెఫ్ట్ అండ్ రైట్గా విభజించడం అనేది జరుగుతుంది ఒక సెప్టమ్ ఒక గోడ ద్వారా. తర్వాత ఇది ఎప్పటికీ ఒకదానికొకటి కలవకుండా ఉంటాయి. అదేవిధంగా ఏంటిదంటే పైన మరియు అడ్డం అంటే పైన మరియు కింద కూడా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? వాటి ఏమంటారంటే పైన వాటిని కర్ణికలు, కింది వాటిని జఠరికలు అని అంటారు. అదేవిధంగా ఏంటిదంటే వీటిని ఈ కర్ణికలు అనేవి తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో ఏట్రియం, ఆరికిల్స్ అని అంటారు. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో కూడా పైన వాటిని ఏమంటారంటే ఏట్రియం,
ఆరికిల్స్ అని అంటారు, కింది వాటిని వెంట్రికల్స్ అని అంటారు. అర్థమవుతుందా? ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి మనకు ఓకే, దానికంటే ముందుగా లెఫ్ట్ పార్ట్ని, లెఫ్ట్ సైడ్ అని రైట్ అండ్ రైట్ సైడ్ అని అదేవిధంగా లెఫ్ట్ ఏటీఎం ఇక్కడ అదేవిధంగా ఏంటిదంటే ఇక్కడ మనం ఓకే, దీనికంటే ముందుగా మనం ప్రింటెడ్ ఫార్మాట్ చూసినట్టు మీకు ఈజీగా అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. ఓకేనా, సరే చూద్దాం. సో దానికంటే ముందుగా మనము దీని యొక్క మామూలుగా బ్రీఫ్ డిస్క్రిప్షన్ మనం చూసినట్టయితే, గుండె అనేది కుహరంలో ఎడమ వైపుగా 2 ఊపిరితిత్తుల మధ్య రొమ్ము వెనుక భాగంలో ఉంటుంది. ఓకేనా. హార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? మన కుహరం అంటే నథింగ్ బట్ థొరాసిక్ క్యావిటీ. థొరాసిక్ క్యావిటీ ఒక గుహలాగా ఉంటుంది కాబట్టి మామూలుగా మన చెస్ట్ రీజన్లో ఓకేనా, చెస్ట్ దగ్గర కుహరం అనేది ఉంటుంది. దాన్ని చెస్ట్ క్యావిటీ అని అంటారు, థొరాసిక్ క్యావిటీ అని కూడా అంటారు. ఓకేనా. గుండె అనేది అక్కడ థొరాసిక్ క్యావిటీలో ఎడమ వైపుగా ఓకే, లెఫ్ట్ సైడ్గా 2 ఊపిరితిత్తుల మధ్య రొమ్ము వెనుక భాగంలో ఉంటుంది. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఎ నార్మల్ లొకేషన్ ఆఫ్ ది హార్ట్. ఓకేనా. గుండె అనేది థొరాసిక్ క్యావిటీలో ఓకేనా, లెఫ్ట్ సైడ్న 2 lungs మధ్య, బిట్వీన్ ద 2 lungs ఓకే, బ్యాక్ ఆఫ్ ది బ్రెస్ట్. ఓకే, ఇది గుండె అనేది కుహరంలో ఎడమ వైపుగా 2 ఊపిరితిత్తుల మధ్య రొమ్ము వెనుక భాగంలో ఉంటుందా. ద హార్ట్ విల్ బి లొకేటెడ్ ఇన్ ది థొరాసిక్ క్యావిటీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఇన్ బిట్వీన్ ద 2 lungs ఎట్ ద లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఆఫ్ ది బ్రెస్ట్. ఓకేనా. సో ఇది ఏంటి అంటే ముఖ్యంగా ఇది మనిషి యొక్క పిడికిల ప్రమాణంలో ఉంటుంది. అంటే ఇది మామూలుగా వాళ్ళ యొక్క వయసును బట్టి, ఆ వయసు పిల్లల వాళ్ళ యొక్క పిడికిలు ఏ విధంగా ఉంటుందో ఓకే, PIST. సో ఓకే, వాళ్ళ యొక్క పిడికిలు ఇట్లా బిగించినట్టయితే వాళ్ళ యొక్క చేతిని ఈ విధంగా పిడికిలు ఏ విధంగా మనం పట్టుకుంటాం ఆ విధంగా పట్టుకున్నట్టయితే వాళ్ళ యొక్క వయసును బట్టి, ఏ వయసు పిల్లలు వాళ్ళకి పిడికిలు ఏ విధంగా ఉంటుందో అంత ప్రమాణంలో అంత సైజులోని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గుండె అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ అంతా శంఖ ఆకృతిలో ఉంటుంది. శంఖ అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కాబట్టి శంఖ ఆకృతిలో ఉంటుంది. ఇది మామూలుగా వెడల్పైన భాగం. ఓకే, మామూలుగా ఈ హార్ట్ అనేది బేస్ అని అపెక్స్ అనేవిగా ఉంటుంది. ఓకేనా. బేస్ అనేది అపెక్స్ అనిగా ఉంటుంది. ఓకే, వెడల్పైన భాగం పైకి ఉంటుంది కాబట్టి వెడల్పైన భాగం పైకి ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ అని అంటారు. కొన భాగం అంటే కిందికి ఉంటుంది కాబట్టి దాన్ని అపెక్స్ అని అంటారు. అర్థమవుతుందా? ఓకేనా. శంఖాకృతిలో ఉంటుంది, వెడల్పైన భాగం ఈ విధంగా చూడండి. పైన భాగాన్ని ఏమంటారంటే అది వెడల్పుగా ఉంటుంది పైన భాగం ఎప్పుడు కానీ, దాన్ని బేస్ అని, కింది భాగాన్ని ఏమంటారంటే అపిక్స్ అని అంటారు. అదేవిధంగా చూసినట్టయితే దీని యొక్క మెజర్మెంట్స్ పరిమాణంలో పొడవు, వెడల్పు, మందంలో, బరువులు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. మరి ఒక హైట్ అనేది 12 centimeters పొడవు అనేది ఉంటుందంట. హార్ట్ అనేది ప్రతి ఒక్కరి వాళ్ళకి పిడికిల ప్రమాణం వాళ్ళ యొక్క వయసును బట్టి ఓకే, వాళ్ళ పిడికిలు ఈ విధంగా మనం పిడికిలు బిగించినట్టయితే పిడికిలు ఎంత ప్రమాణంలో ఉంటుందో అంత సైజులో ఉంటుందంట. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, కాబట్టి అదేవిధంగా 12 centimeters పొడవు అనేది ఉంటుంది. అదేవిధంగా 9 centimeters విడ్త్ అంటే వెడల్పు ఉంటుంది. అదేవిధంగా 6 centimeterల మందం కలిగి ఉంటుంది. 300 grams అంటే 300 grams బరువు అనేది కలిగి ఉంటుంది. ఓకేనా, ఇది యొక్క నార్మల్ మెజర్మెంట్స్. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గుండె అనేది వాళ్ళ యొక్క పిడికిల ప్రమాణంలో ఉంటుంది. అదేవిధంగా 12 centimeterల పొడవు, 9 centimeters వెడల్పు, 6 centimeters మందము, అదేవిధంగా 300 grams అనేది బరువును కలిగి ఉంటుంది. అదేవిధంగా గుండె అనేది నిలువుగా 2 భాగములుగా విభజించబడి ఉంటుంది. ఏ విధంగా? ఒక సెప్టమ్, ఒక గోడ అంటే విభజించబడి ఉంటుంది. ఓకేనా, కాబట్టి అది రైట్ సైడ్గా లెఫ్ట్ సైడ్గా మనము అనుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఎప్పుడు కానీ ఈ 2 భాగములకు ఎట్లాంటి సంబంధం అనేది ఉండదు, కలవవు 2 కూడా. ఓకేనా, మామూలుగా మనం ఏమన్నా గుండె అనేది 4 భాగములుగా 4 గదులుగా విభజించబడి ఉంటుంది అనుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఈ విధంగా చూసినట్టయితే చూడండి ఇక్కడ. ఓకే, ఇదంతా ఓకే, కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇది. ఓకే, అర్థమవుతుందా? ఈ విధంగా మామూలుగా గుండెను నిలువుగా 2 భాగములుగా విభజించబడి ఒక సెప్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇవి లెఫ్ట్ అనుకోవచ్చు, రైట్ సైడ్ మనం లెఫ్ట్గా రైట్గా 2గా విభజించబడి ఉంటుంది. కాబట్టి 2 భాగములకు ఇలాంటి సంబంధం ఉండదు. ఓకేనా, మళ్ళీ ప్రతి ఒక్క నిలువు భాగం అనేది అడ్డంగా 2గా విభజించబడి ఉంటుంది. ఓకేనా, 2 కూడా మళ్ళీ ఏదైతే అనుకున్నామో 2గా విభజించబడి ఉంటుంది. పై భాగంలోని గదులను ఏమంటారంటే ఆరికిల్స్ కానీ, ఏట్రియం కానీ, కర్నికల్ అని అంటారు. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్కి కర్నికల్ అంటారు. మామూలుగా నాన్ మెడికల్ ప్రొఫెషన్స్, జువాలజీ ఉంది, అది నాన్ మెడికల్ ప్రొఫెషన్స్ కాబట్టి మామూలుగా ఏంటిది వాళ్ళకు తెలుగులో కర్నికల్ అని మామూలుగా తెలుసు. కానీ మెడికల్ ప్రొఫెషన్స్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మాత్రం ఓకే ఆరికిల్స్ అని అంటారు. ఓకేనా, ఆరికిల్స్ అన్నా తర్వాత ఏట్రియం అన్నా
కర్ణికలన్నా ఒకటే. ఒక పైన ఉన్న గదులను ఏమంటారు, మళ్ళీ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ గుండె అనేది 2 విభాగాలు విభజించబడి ఉంటుంది. అది మనం లెఫ్ట్ రైట్ అనుకున్నాం, ఓకేనా. మరి ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న భాగం అనేది కూడా 2గా విభజించబడింది, ఒకటే పైన ఒకటే కింద. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, చిన్న డయాగ్రామ్ అనేది రిప్రజెంటేషన్లో ఈ విధంగా జరిగింది. కాబట్టి పైన ఉన్న భాగాలను ఏమనుకున్నాం, మన కర్ణికలు అంటే ఆరికల్స్, కర్ణికలు లేదా ఏట్రియం అనుకున్నాం. కానీ కింది గదులను ఏమన్నారంటే వెంట్రికల్స్, ఓకేనా. వెంట్రికల్స్ అయినా జెట్రికల్ అయినా ఓకే. అర్థమవుతుందా? ఫస్ట్ గుండె అనేది ఒక సెప్టమ్ ద్వారా విభజించబడి ఉంటుంది, ఒకటి లెఫ్ట్ రైట్ సైడ్గా, ఓకేనా. ఏ విధంగా అయితే లెఫ్ట్ రైట్గా విభజించబడిందో మళ్ళీ ఆ ఒక భాగం అనేది కూడా 2గా విభజించబడింది, ఒకటేమో పైన ఒకటేమో కిందగా. పైన గదులను ఏమన్నామంటే ఆరికల్స్ కానీ కర్ణికలు కానీ ఏట్రియం అని కూడా అంటాము. కింది భాగాలను ఏమంటారంటే జఠరికలు లేదా వెంట్రికల్స్ అని అంటారు, ఓకేనా. ఓకే, అదేవిధంగా ప్రతి ఏట్రియంకు వెంట్రుకల మధ్య కవాటాలు కూడా ఉంటాయి, ఓకేనా. వీటిని ఏట్రో వెంట్రికులర్ ఓపెనింగ్ అని అంటారు. అర్థమవుతుందా? ప్రతి ఏట్రియంకు వెంట్రుకలు, మనం ఏమనుకున్నాం, పైన ఉన్న గదులను కర్ణికలు, కింద ఉన్న గదులను వెంట్రికల్స్ అని అనుకున్నాం, అంటే జఠరికలు, ఓకేనా. వీటిని ఏట్రియం అనుకోవచ్చు, కర్ణికలన్నా ఏట్రియం అన్నా ఆరికల్స్ అన్నా ఒకటే. కాబట్టి ఈ పైన కర్ణికలు, కింద వాటిని జఠరికలు అనుకున్నాం కదా. ఈ పైన మరి కింది కర్ణికలకు జఠరికలు, ఓకే. పైన ప్రతి ఏట్రియంకు వెంట్రుకలకు మధ్య కవాటాలు, వాల్వ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్ అని అంటారు. అర్థమవుతుందా? ప్రతి ఏట్రియంకు మరి వెంట్రుకలకు మధ్య కవాటాలు అంటే వాల్స్ ఉంటాయి, వీటిని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటారంటే ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్ అని అంటారు, ఓకేనా. సో గుండె యందు మొత్తం ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు అని ఉంటాయి. ప్రతి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏట్రియంకు వెంట్రుకలకు మధ్య కవాటాలు ఉంటాయి అనుకున్నాం కదా, అదే లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అదేవిధంగా రైట్ సైడ్ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్ అని అంటారు, ఓకేనా. కొంచెం సెమిల్యూమినర్ వాల్వ్ అంటారు, పల్మనరీ వాల్వ్ అంటారు, అయోటిక్ వాల్వ్ అని ఉంటారు, ఓకేనా. అర్థమవుతుందా? ఇవి ఎప్పటికప్పుడు ఇవి కర్ణికలను జట్టికల మధ్య రక్షిస్తూ ఉంటుంది, ఓకే. సో నెక్స్ట్ గుండె యందు మొత్తం 4 గదులు అనేవి ఉంటాయి. 4 గదులు ఏమనుకున్నాం మనము? ఏట్రియం, ఓకే, లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం, ట్రూ, ఓకే. లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ 2, సో 2 + 2 అని 4 అని ఉన్నాయి. కాబట్టి మనం ఏమనుకున్నాం, పైన వాటిని కుడి ఎడమ ఆరికల్స్ లేదా ఏట్రియం అని అనుకున్నాము. సో కింది వాటిని రైట్, ఓకే, రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ లేదా జఠరికలు అని అనుకున్నాం, ఓకేనా. సో పైన వాటిని ఏమనుకున్నాం మనం? కర్ణికలు లేదా ఆరికల్స్ లేదా ఏట్రియం అనుకున్నాం. కింది వాటిని మనం వెంట్రికల్స్ అని అనుకున్నాం, ఓకేనా. కింద ఏముంటాయి? లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ జఠరిక ఉంటుంది, రైట్ సైడ్ రైట్ జఠరిక ఉంటుంది. లెఫ్ట్ పైన ఏముంటుంది? రైట్ సైడ్ రైట్ ఏట్రియం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఏట్రియం ఉంటుంది. అర్థమవుతుందా? పైన వాటిని కర్ణికలు అంటారు, కింద గదులను ఏమంటారు? జఠరికలు అంటారు. కాబట్టి మనం ఆల్రెడీగా అనుకున్నాం, ఒక నిలువుగా ప్రతి గది అనేది 2గా విభజించబడి ఉంటుంది అని అనుకున్నాం, ఓకేనా. వీటిని సెప్టమ్ అని అంటారు, ఓకే. ఇవి ఎప్పటికప్పుడు దేనికి ఒకదానికి సంబంధం లేకుండా కలవకుండా ఉంటాయి, ఓకే. ఓకే, రైట్ ఏట్రియం నందు సుపీరియర్ వేన కేవా, ఇన్ఫీరియర్ వేన కేవాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ రిప్రజెంట్ చూసినట్టే మనకి ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ ఒకసారి మామూలుగా ఫస్ట్ మనం ఛాంబర్స్ గదుల గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. 4 గదులు ఉన్నట్టయితే ఫస్ట్ మనము ఒక సెప్టమ్ లాగా ఉంటుంది అనుకున్నాం కదా, ఇది సిసి సెప్టమ్, ఓకేనా. సారీ, కాబట్టి కొంచెం ఇక్కడ అసలు ప్రాబ్లం కొంచెం పని చేయట్లేదు ఇక్కడ, ఓకేనా. మనం బ్లాక్ కలర్లో ఇక్కడ మామూలుగా ఉంది కదండి సెప్టమ్ అనేది మనకి ఈజీగా, ఓకేనా. ఓకే, సో బ్లాక్ కలర్లో మామూలుగా సెప్టమ్ అనేది బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది, 2 గదుల మధ్యలో ఉన్న సెప్టమ్ అనేది, ఓకేనా. అది సెప్టమ్ అనుకున్నాం. అది లెఫ్ట్ రైట్స్గా విభజించడం అనేది జరిగింది కదా, ఓకే. సో దాని తర్వాత ఏముంది ఇక్కడ మళ్ళీ, ఓకే, ఫస్ట్ ఓకే సెప్టమ్ అయిపోయింది కదా. ప్రతి మానవుని యొక్క గది అనేది, ఓకే, సెప్టమ్ అనేది విభజించబడి ఉంటుంది అనుకున్నాము లెఫ్ట్ అండ్ రైట్ సైడ్గా. అదేవిధంగా ప్రతి ఒక్క లెఫ్ట్ సైడ్ ఉన్నది మళ్ళీ పైన మరి కిందిగా 2 అడ్డంగా విభజించబడి జరిగింది అనుకున్నాం, ఓకేనా. చూడండి, పైన ఉన్న వాటిని మనం ఒక్కసారి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ ఏట్రియం అనేది పైన, ఓకేనా. లెఫ్ట్ ఏట్రియం అనేది చిన్నదిగా ఉంటుంది, ఓకే. అదేవిధంగా లెఫ్ట్ ఏట్రియం చూడండి, మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్. అదే రైట్ సైడ్ రండి, ఓకే, రైట్ సైడ్ అయినా కూడా మళ్ళీ రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ లాగా ఉంది. అర్థమవుతుందా? రైట్ వెంట్రికల్ ఇటు సైడ్గా ఉంది, ఆరో మార్క్ అని పెట్టి ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఓకే, ఇది రైట్ వెంట్రికల్, ఓకేనా. ఓకే, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఓకే. చూడండి, నేమ్స్ మనకి ఈజీగా అర్థమవుతున్నాయి కదా, ఓకే. అర్థమవుతుందా? ఫస్ట్ హార్ట్ అనేది
ఒక సెప్టమ్ లాగా విభజించబడి ఉంటుంది రైట్ అండ్ లెఫ్ట్గా. అది ఒకదానికొకటి సంబంధం, ఎలాంటి సంబంధం ఉండదు, కలవము ఉండదు, బ్లడ్ అని కూడా కలిసిపోతుంది అందులో. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ అడ్డంగా విభజించబడి డివైడ్ అయి ఉంటుంది. ఒకటేమి ఇట్స్ అగైన్ so whatever it is divided by the septum, it is again divided into two partitions. So like a up and down. Okay, up it is known as atrium, down partition is called as a ventricles. Okay na, పైన ఉన్న వాటిని మన కన్నికలు అంటాం, కింద ఉన్నవన్నీ జఠరికలు అంటాం. ఓకే, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ లాగా ఉంది. అదే విధంగా ఇక్కడ నుంచి గమనించినట్టయితే మనకు సుపీరియర్ వేన కేవ అంటాం. ఓకే, సుపీరియర్ వేన కేవ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉంది సుపీరియర్ వేన కేవ. సో దిస్ ఈజ్ ద సుపీరియర్ వేన కేవ. సో దిస్ ఈజ్ అ సుపీరియర్ వేన కేవ, దిస్ ఈజ్ అ ఇన్ఫీరియర్ వేన కేవ. ఓకేనా, ఈ విధంగా శరీర భాగాలని ద సుపీరియర్ వేన కేవ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లైక్ మనం ఏమనుకున్నామంటే వీటిని పూర్వ పరామహాశిరలు అని అంటారు. తెలుగులో పూర్వ మరియు పరామహాశిరలు అని అంటారు. అర్థమవుతుందా? ఓకే, వీటిని ఏమంటారు ఇంగ్లీష్లో సుపీరియర్ వేన కేవ అండ్ ఇన్ఫీరియర్ వేన కేవ అంటారు. ఓకే, దిస్ ఈజ్ అ పూర్వ మరియు పరామహాశిరలు. ఓకేనా, అర్థమవుతుందా? హియర్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దట్ ఇట్ విల్ కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. మన శరీరంలో ఉన్న ఇతర భాగాల నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ప్రాణవాయువు లేని, ఓకేనా, అర్థమవుతుందా, అసలు ప్యూరిఫై కానీ మలిన రక్తాన్ని, మలిన పదార్థాలు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇట్ విల్ కలెక్ట్ డీఆక్సిజనేటెడ్ ఫ్రమ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఎక్సెప్ట్ ది లంగ్స్. ఓకే, ఊపిరితిత్తుల నుంచి కాకుండా శరీర భాగాల నుంచి వచ్చిన మలిన రక్తాన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏం కలెక్ట్ చేస్తాయి? సుపీరియర్ వేన కేవ అండ్ ఇన్ఫీరియర్ వేన కేవ అనేవి కలెక్ట్ చేసి ఏంటి రైట్ ఏట్రియం నుంచి రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి పంపిస్తాయి. అర్థమవుతుందా? మరి ఒకసారి చూడండి, ఒకసారి సుపీరియర్ వేన కేవ అనేది పైన ఉన్నదాన్ని, ఇన్ఫీరియర్ వేన కేవ అంటే కింద ఉన్నది. ఓకేనా, ఈ సుపీరియర్ వేన కేవ అండ్ ఇన్ఫీరియర్ వేన కేవ అనేవి వీటిని ఏమంటే పూర్వ మరియు పరామహాశిరలు అని అంటారు. ఇవి ఏం చేస్తుంది, దీనికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్ విల్ కలెక్ట్ అంటే ఇది శరీర భాగాల నుంచి వచ్చిన మలిన రక్తాన్ని కలెక్ట్ చేసి అంటే గ్రహించి ఒక రైట్ ఏట్రియం నుంచి అంటే కుడి కర్ణిక నుండి కుడి జఠరికి పంపిస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, సుపీరియర్ వేన కేవ అండ్ ఇన్ఫీరియర్ వేన కేవ ఇట్ విల్ కలెక్ట్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఓకేనా, ఆ విధంగా కలెక్ట్ ఎక్సెప్ట్ లంగ్స్, ఊపిరితిత్తుల నుంచి కాకుండా శరీర భాగాల నుంచి వచ్చిన మలిన రక్తాన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆమ్లజని రహిత అంటే ఆక్సిజన్ లేని రక్తం అన్నట్టు. ఓకేనా, ఆమ్లజని రహిత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మలిన రక్తం అనేది శరీర భాగాల నుంచి వచ్చిన రక్తాన్ని సుపీరియర్ వేన కేవ అండ్ ఇన్ఫీరియర్ వేన కేవ ఇట్ విల్ కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఎక్సెప్ట్ ది లంగ్స్ టు ది రైట్ ఏట్రియం, ఫ్రమ్ ది రైట్ ఏట్రియం టు ద రైట్ వెంట్రికల్. ఓకేనా, ఓకే, కుడి కర్ణిక నుంచి కుడి జఠరికకు పూర్వ మరియు పరామహాశిరలు అనేవి మలిన రక్తాన్ని, ఆమ్లజని రహిత రక్తాన్ని, ఊపిరితిత్తుల నుంచి తప్ప మిగతా శరీర భాగాల నుంచి వచ్చిన రక్తాన్ని కుడి కర్ణిక నుంచి కుడి జఠరికకు పంపిస్తాయి. ఓకేనా, చూడండి ఇక్కడ ఆరోమాక్స్ అని మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇక్కడ ఆరోమాక్స్ చూడండి, సుపీరియర్ వేన కేవ అండ్ ఇన్ఫీరియర్ వేన కేవ. సో దిస్ ఈజ్ ద ఏమనుకున్నాం, దిస్ ఈజ్ ద రైట్ ఏట్రియం, సో దిస్ ఈజ్ ద రైట్ వెంట్రికల్. ఓకే, అర్థమవుతుందా? రైట్ వెంట్రికల్ అని రైట్ ఏట్రియం నుంచి పంపిస్తాయి సుపీరియర్ వేన కేవ, ఇన్ఫీరియర్ వేన కేవ అని పూర్వ మరియు పరామహాశిరలు అంటారు. ఇవి రక్తాన్ని, శరీర భాగాల నుంచి వచ్చిన రక్తాన్ని ఎక్కడికి పంపిస్తాయి? కుడి కర్ణికకు. కుడి కర్ణిక నుంచి ఎక్కడికి వస్తాయి? కుడి జఠరికకు. ఓకే, కుడి జఠరికకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మంచి క్లియర్గా మరొకటి ఏంటిదంటే ఇక్కడ ఓకే కుడి జఠరికకు అంటే రైట్ వెంట్రికల్కి వచ్చిన తర్వాత రైట్ వెంట్రికల్ నుంచి ఏంటిదంటే ఇక్కడ మరియు ఇక్కడ సెమీ అయోటిక్ వెంట్రికులర్ ఓపెనింగ్ అని అనుకున్నాం. సెమిలినరీ వాల్వ్ లేదా పల్మరీ వాల్వ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. గమనించండి, పల్మరీ వాల్వ్ అనేది ఇక్కడ ఓకేనా కనిపిస్తుందా? ఏ విధంగా రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వచ్చిన ఆమ్లజని రహిత రక్తం లేదా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వచ్చిన తర్వాత అది రెండుగా విడిపోతుంది. మామూలు ఇక్కడ ఏంటిది ఓకే పల్మరీ ఆర్టరీ అనేది రెండుగా, ఒకటేమో రైట్ ఒకటేమో లెఫ్ట్. ఓకేనా, ఇది ఇంకా చూసినట్టే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇదేమో రైట్, ఇదేమో లెఫ్ట్. ఓకే, అర్థమవుతుందా? ఓకేనా, వీటిని ఏమన్నారంటే మామూలుగా పుప్పుస దమలు అని అంటారు. ఓకేనా, కాబట్టి వీటిని ఏంటి రైట్గా లెఫ్ట్గా ఏదైతే ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ నుంచి పుప్పుస దమని అనేది రైట్ పల్మరీ ఆర్టరీ
ఓకేనా. ఇది పుప్పుస మహాధమని అని అంటారు. ఈ పుప్పుస మహాధమని అనేది బయలుదేరుతుంది. ఓకేనా. ఈ విధంగా రైట్ వెంట్రుకల నుంచి వచ్చిన ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని ఇక్కడ మామూలుగా ఏది బయలుదేరుతుంది, పుప్పుస మహాధమని అనేది రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోతుంది. ఓకేనా. దాన్ని పల్మరీ వాల్వ్ లేదా పుప్పుస మహాధమని అని అంటారు. ఓకేనా. అర్థమవుతుందా ఇక్కడ? ఓకే. చూడండి మామూలు క్లియర్గా ఇప్పుడు తీసేసినంత ఈజీగా మీకు అర్థమవుతుంది. రైట్ ఏట్రియం ఏది, రైట్ వెంట్రుకలు ఏంటి. ఓకేనా. అదేవిధంగా వీటిని ఏంటి ట్రైకస్పిడ్స్ వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఓకే. దీన్ని అగ్రత్రయ కవాటం లేదా ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటారు. ఓకేనా. అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం. ఓకేనా. 3 అర్ధచంద్రాకారాలు అంటారు. 3 అర్ధచంద్రాకారాలు. ఓకేనా. అర్థమవుతుందా? అగ్రత్రయ కవాటం. ఓకేనా. అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం లేదా ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటారు. ఒక ఆర్టీ అని అంటే రైట్ సైడ్ టీ, ఆర్ అంటే రైట్, టీ అంటే ట్రైకస్పిడ్. అట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా. రైట్ సైడ్ ఉన్న కవాటాల పేరు ఏం పేరు అని అంటే ఆర్టీ అని గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాళ్ళకి. ఓకేనా. మనము రైట్ ఏటీఎం గురించి డిస్కస్ చేసుకున్నాం. రైట్ వెంట్రుకల గురించి అయిపోయింది. తర్వాత ఇన్ఫ్రారెడ్ వేనకవ, సుపీరియర్ వేనకవ కూడా అయిపోయింది. తర్వాత పల్మరీ ఆర్టరీ అంటే పుప్పుస మహాధమని కూడా అని చెప్పుకున్నాం కదా. మరి ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ పూర్వ మహాశిరలు అనేవి శరీర భాగం నుంచి వచ్చిన ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కన్నిక నుంచి కుడి జఠరకు పంపిస్తాయి. కుడి జఠరకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ పుప్పుస మహాధమని అనేది 2గా విడిపోతుంది. ఓకేనా. రైట్ పల్మనరీ ఆర్టరీ, లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీగా బయలుదేరుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది మామూలుగా మరొకసారి చూడండి. రైట్ ఏట్రియం. ఓకేనా. ఓకే. పుప్పుస ఇన్ఫీరియర్ వేన cava and superior vena cava will collect the blood from the different parts of the body. It's made the deoxygenated blood to the from the right atrium to the right ventricle and it will send to the lungs. అర్థమవుతుందా? ఏదైతే పూర్వ మహాశిరాలు ఉన్నాయో ఇవైతే ఈ సిరలో ఆమ్లజని రహిత రక్తాన్ని అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని, ఆక్సిజన్ లేని ఆ యొక్క మలిన రక్తాన్ని శరీర భాగాల నుంచి ఈ సుపీరియర్ వేన cava, ఇన్ఫీరియర్ వేన cava ద్వారా కలెక్ట్ చేసి ఒకే రైట్ ఏట్రియం నుంచి ఓకేనా కుడి కన్నిక నుంచి కుడి జఠరికి పంపించిన తర్వాత కుడి జఠరికి వచ్చిన రక్తం అనేది మళ్ళీ పల్మరీ వాల్వ్, ఈ పల్మరీ వాల్వ్ ద్వారా ఏమవుతుందని అంటే ఈ పల్మరీ వాల్వ్ ద్వారా ఇది లంగ్స్లోకి చేరవేస్తుంది రక్తాన్ని. అర్థమవుతుందా? పల్మరీ వాల్వ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ పల్మరీ వాల్వ్ ద్వారా ఏమవుతుంది, ఇది ఈ రక్తం అనేది తిరిగి మళ్ళీ లంగ్స్కి చేరవేయబడుతుంది. అందుకనే మనం ఇక్కడ చెప్పుకున్నాం ఏంటిది, శరీర భాగాల నుంచి వచ్చిన ఓన్లీ ఊపిరితిత్తులకు తప్ప ఊపిరితిత్తుల నుంచి కలెక్ట్ చేయదు. అది మన శరీర భాగాల నుంచి వచ్చిన రక్తాన్ని తిరిగి ఊపిరితిత్తులకు పంపిస్తుంది. ఎందుకంటే ప్యూరిఫై చేయడానికి. అందుకనే ఇక్కడ మనం చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, శరీర భాగం నుంచి వచ్చిన రక్తం అంటే ఊపిరితిత్తుల నుంచి కాదు. శరీర భాగం నుంచి వచ్చిన రక్తాన్ని తిరిగి దేని ద్వారా రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రుకలకి తర్వాత పల్మరీ వాల్వ్ లేదా పుప్పుస మహాధమని ద్వారా తిరిగి లంగ్స్కి చేరవేయబడుతుంది. ఇట్స్ క్లియర్గా? ఓకే. నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ మళ్ళీ గమనించాల్సింది ట్రైకస్పిడ్ వాల్వ్ అని ఉన్నాయి. ఇక్కడ ట్రైకస్పిడ్ వాల్వ్ అని ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ చూడండి ట్రైకస్పిడ్ వాల్వ్ ఇది. ఓకే. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ అంటే ఆర్టీ రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ అని ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకొని. ఎల్ఎం అంటే లెఫ్ట్ సైడ్ మైట్రల్ వాల్వ్ అని, రైట్ సైడ్ ఏమనుకుంది రైట్ ట్రైవల్ అంటే ట్రైకస్పిడ్ వాల్వ్. దీన్ని ఏమంటారు తెలుగులో అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం అని అంటారు. ఓకేనా. 3 అర్ధచంద్రకాలు కలిగిన కవాటాలు కాబట్టి ఇవి ఎప్పుడు కానీ వీటి మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. రంధ్రం మధ్యలో ఈ కవాటాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇది రైట్ ఏటీఎంను రైట్ వెంట్రుకల్ని వచ్చిన ఏంటిది ఈ రక్తాన్ని రైట్ వెంట్రుకల నుంచి వచ్చిన రక్తాన్ని రైట్ వెంట్రుకలకి పంపించడానికి ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ అని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటుంది. ఓకేనా. అర్థమవుతుంది ఇప్పుడు మొత్తానికి క్లియర్ కట్గా అయిపోయింది కదా. ఓకేనా. ఇట్స్ క్లియర్? ఓకే. సో మనం నెక్స్ట్ సైడ్కి వెళ్దామని లెఫ్ట్ ఏట్రియం. సో లెఫ్ట్ ఏట్రియం ఇక్కడ ఏంటిదంటే ముఖ్యంగా మామూలుగా ఈ లెఫ్ట్ ఏట్రియం నుంచి వచ్చిన రక్తాన్ని మామూలుగా ఇక్కడ ఎప్పుడు కానీ రైట్ సైడ్ ఏముంటుంది ఆమ్లజని రహిత రక్తం అంటే డిఆక్సిజన్ బ్లడ్ అనేది ఉంటుంది. ఓకేనా. మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఆమ్లజని సహిత రక్తం, ఇక్కడ ఆమ్లజని సహిత రక్తం అనేది ఓకే ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ ఏట్రియం నుంచి వచ్చిన ఆమ్లజని సహిత రక్తాన్ని ఏం చేస్తుంది ఇక్కడ మామూలుగా ఓకే. ఇక్కడ మనం గమనించినట్టయితే ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనుకో రైట్ సైడ్ మనకు క్లియర్ కట్ అయిపోయింది కదా. ఓకే. సరే రైట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ వెయిన్స్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ దైహిక ఇక్కడ ఏమంటే పుప్పుస సిర ద్వారా అంటే పల్మనరీ వెయిన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఆరో మ్యాక్స్ మనకు గమనించినట్టయితే చూడండి ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే వెయిన్స్ అని ఉన్నాయి కదా. సో ఈ వెయిన్స్ అని అంటే పుప్పుస సిరలు అంటారు. ఓకేనా. ఈ పుప్పుస సిరలు ఏం చేస్తాయంటే ఇట్ విల్ కలెక్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది లంగ్స్. ఓకే. ఊపిరితిత్తులో ప్యూరిఫై అయిన బ్లడ్ ఏం చేస్తుంది ఈ పుప్పుస సిరలు అంటే పల్మర్ వెయిన్స్ ఇట్ విల్ కలెక్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది లంగ్స్. ఓకే. ఫ్రమ్ ది లంగ్స్ టు ద లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ventricle.
ఓకేనా. కాబట్టి ఇది ఊపిరితిత్తులకు ఆల్రెడీగా మనకు రైట్ సైడ్ నుంచి వచ్చిన బ్లడ్ అనేది శరీర భాగాల నుంచి మనం అనుకున్నాం, శరీర భాగాల నుంచి వచ్చిన మలిన రక్తాన్ని తిరిగి ఊపిరితిత్తులో చేస్తాయి అని అనుకున్నాం. ఓకే, ఈ విధంగా ఊపిరిలో చేరవేసిన తర్వాత అక్కడ ప్యూరిఫై అయిన తర్వాత ఏమవుతుంది బ్లడ్ అంటే పుప్పుస సిరులు అంటే పల్మనరీ వెయిన్స్ ద్వారా ఏమవుతుంది, ఇది మంచి రక్తాన్ని గ్రహించి లెఫ్ట్ ఏట్రియం అంటే ఎడమ కర్ణికకు తీసుకుని వచ్చి ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరకి పంపిస్తాయి. ఓకేనా. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రుకలకి వస్తుంది. ఇక్కడ ఏంటిది, ఇక్కడ మామూలుగా మళ్ళీ ఇక్కడ కవాటాలుగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఈ కవాటం ఏంటిది, మైటల్ కవాటం, ఎల్ఎం అనుకున్నాం. ఎల్ఎం అంటే లెఫ్ట్ సైడ్, ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ అని, ఎం అంటే మైటల్ కవాటం, ఆర్టీ అంటే రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్, ఎల్ఎం అంటే లెఫ్ట్ సైడ్ మైటల్ వాల్వ్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని అగ్రతాయ కవాటం, మిట్టల్ కవాటం, మైటల్ కవాటం డిఫరెంట్గా నేమ్స్గా పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా. మైటల్ కవాటం, ఓకేనా. వాల్వ్స్ అంటే కవాటాలు అని అర్థం. ఓకేనా. ఇవి లెఫ్ట్ రైట్ని అంటే పైన కర్ణికల్ని జఠరికల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మామూలుగా పల్మనరీ వెయిన్స్ విల్ కలెక్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది లంగ్స్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. కాబట్టి డిఫరెంట్ పార్ట్స్కి శరీర భాగాలకు సప్లై చేయడానికి ఈ పుప్పస సిరుల ద్వారా మంచి రక్తం అనేది లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రుకలకి వస్తుంది. లెఫ్ట్ వెంట్రుకలకి వచ్చిన తర్వాత రక్తం అనేది మళ్ళీ ఇక్కడ అయోటిక్ వాల్వ్ అని ఉంది. ఇక్కడ ఈ అయోటిక్ దైహిక మహాధమని అంటారు. ఇక ఈ దైహిక మహాధమని లేదా అయోటిక్ వాల్వ్ ద్వారా అది అయోటాకి చేరబడుతుంది. ఓకే, ఇది అయోటా. ఓకే, అయోటిక్ వాల్వ్ ద్వారా అయోటాకి చేరవేయబడుతుంది. ఓకే, ఇది అయోటా ద్వారా శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఓకేనా. అర్థమవుతుంది. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, ఇప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ మంచి రక్తం అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పుప్పుస సిరుల ద్వారా గ్రహించి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రుకలకు తర్వాత ఏంటిది తర్వాత ఏంటి అయోటిక్ వాల్వ్ ద్వారా తిరిగి అనేది శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఇక్కడ ఏం కవాటాలు ఉంటుంది, లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రుకల మధ్య కవాటం అనేది ఉంటుంది, ఈ మైటల్ వాల్వ్. కాబట్టి మైటల్ వాల్వ్ యొక్క పని ఏంటిదంటే ఇక్కడ ఓకే లెఫ్ట్ వెంట్రుకల నుంచి వచ్చిన రక్తాన్ని లెఫ్ట్ ఏట్రియం అంటే ఎడమ కర్ణిక నుంచి వచ్చిన రక్తాన్ని ఎడమ జఠరికకు పంపించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకేనా, అర్థమవుతుందా. మరిగా చూసుకున్నట్టయితే మామూలుగా మనకు లెఫ్ట్ ఏట్రియం అనేది ఆ యొక్క గది అనేది చిన్నదిగా ఉంటుంది, లెఫ్ట్ వెంట్రుకలు పెద్దదిగా ఉంటుంది. ఓకేనా. అదే రైట్ ఏట్రియంది అది పెద్దదిగా ఉంటుంది, రైట్ వెంట్రుకలు అనేది చిన్నదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ ఏట్రియం చిన్నదిగా ఉంటుంది, లెఫ్ట్ వెంట్రుకలు పెద్దదిగా ఉంటుంది. ఓకే, రైట్ ఏట్రియం చిన్నదిగా ఉంటుంది, ఓకే అది పెద్దదిగా ఉంటుంది, రైట్ వెంట్రుకలు చిన్నదిగా ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమవుతుంది ఇవన్నీ కూడా. ఇట్స్ క్లియర్. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టే యూ కెన్ గివ్ యువర్ కామెంట్ ఆన్ కామెంట్ సెక్షన్. ఓకే, సో నెక్స్ట్ మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. మరి దిస్ ఈజ్ అబౌట్ ది బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది లొకేషన్ అండ్ లిటిల్ బిట్ ఫంక్షన్ ఆఫ్ ది సర్క్యులేషన్ ఆఫ్ ది హార్ట్. ఓకే, ఓకే రైట్ ఏటీఎన్ ఉంది. మనం ఏమనుకుంటాం, రైట్ ఏటీఎన్ ఉంది, సుపీరియర్ వెనక వినిఫీరియర్ వెనక ఇవాళ ఏం చేస్తాయి మనం మామూలుగా. ఓకే, మనం ఇవాళ సుపీరియర్ వెనక వినిఫీరియర్ వెనక అనుకున్నాం కదా. కాబట్టి రైట్ వెంట్రుకల్ ఎందు పల్మనరీ ఆర్టరీ ఉంటే లెఫ్ట్ ఏటీఎం నందు 4 పల్మనరీ వెయిన్స్ అనేవి తెరుచుకొని ఉంటుంది. ఓకేనా, లెఫ్ట్ ఏటీఎం ఏముంటాయి, ఇప్పటికీ 4 పల్మనరీ వెయిన్స్ అనేవి తెరుచుకొని ఉంటాయి. లెఫ్ట్ వెంట్రుకల్ ఎందు అయోటా అని పెద్ద రక్తనాళం కలదు. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది అనుకున్నాం మనము, అయోటా. ఫస్ట్ పుప్పుస అయోటిక్ వాల్వ్ అన్నది ఏదైతే ఆక్సిజన్ రహిత రక్తాన్ని పల్మనరీ వెయిన్స్ ద్వారా వచ్చిన మంచి రక్తాన్ని అదే లెఫ్ట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ వెంట్రుకల ద్వారా వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ చేరవేయబడుతుంది, అయోటా అని పెద్ద రక్తనాళం ఉంటుంది. అయోటా ద్వారా అది పంపించబడి అక్కడ నుండి శరీర భాగాలకి ఆక్సిజన్ బ్లడ్ అనేది సరఫరా చేయబడుతుంది. ఓకేనా, లెఫ్ట్ వెంట్రుకల్ అనేది ఏముంటుంది, అయోటా అని ఒక పెద్ద రక్తనాళం కలదు. ఇది దైహిక మహాధమని అని కూడా అంటారు. అర్థమవుతుందా. ఓకే, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రుకల నుంచి మళ్ళీ రక్తం అనేది మంచి రక్తం అనేది పుప్పుస సిరుల ద్వారా లేదా పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియం నుంచి ఓకేనా ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరిక నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది రక్తం అనేది, అయోటా అని ఒక పెద్ద రక్తనాళం అనేది ఉంటుంది, అక్కడికి చేరబెట్టి దాని ద్వారా శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తం అనేది చేరవేయబడుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లెఫ్ట్ ఏట్రియం అనేది ఏముంటాయి, 4 పల్మనరీ వెయిన్స్ అనేవి ఉంటాయి, తెరుచుకొని ఉంటాయి. వీటి ద్వారా మంచి రక్తం అనేది లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రుకలకు వచ్చిన తర్వాత అది కవాటం, మైటల్ వాల్వ్ అనే కవాటం ద్వారా లెఫ్ట్ ఏట్రియంలో ఉన్న మంచి రక్తం అనేది పుప్పుస సిరుల ద్వారా లేదా పల్మనరీ వెయిన్స్ ద్వారా వచ్చిన రక్తం అనేది లెఫ్ట్ ఏట్రియం నుంచి మైటల్ వాల్వ్ కవాటం ద్వారా లెఫ్ట్ వెంట్రుకలకు వస్తుంది. లెఫ్ట్ వెంట్రుకలకు వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి చేరవేయబడుతుంది, అయోటా అని ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, అక్కడికి చేరబడి దాని ద్వారా శరీరంలో ఉన్న అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఓకేనా, దీన్ని అయోటా అంటాము లేదా దైహిక మహాధమని అని కూడా అంటారు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంది
ఏట్రియం ఆరికల్స్కు మరియు వెంట్రుకల మధ్య కవాటాలు ఉంటాయి. ఇవి కవాటాలు ఎప్పుడు కానీ సాగే గుణంను కలిగి ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ వచ్చినప్పుడు అది ఎక్కువ సాగుతుంది, తర్వాత మళ్ళీ తిరిగి నార్మల్ స్థితికి వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఎలాస్టిక్ గుణం కలిగి ఉంటుంది. ఓకేనా, ఏట్రియల్స్కు మరి అంటే కన్నికలకు జటిలకు మధ్య కవాటాలని ఉంటాయి. ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఏట్రియం కానీ ఆరికల్స్ కానీ వెంట్రుకల్స్ మధ్య ఏవి ఉంటాయి అనుకున్నాము, కవాటాలు ఉంటాయి లేదా వాల్స్ అని అంటారు. ఓకేనా, ఇవి సాగే గుణం కలిగి ఉంటుంది. ఓకే, బ్లడ్ పంప్ అయినప్పుడు ఏమవుతుంది, పెద్దగా తెరుచుకుంటుంది. అది కన్నికల నుంచి జటికలు రావడానికి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది మామూలు స్థితికి వస్తుంది. కాబట్టి ఇవి సాగే గుణం కలిగి ఉంటున్నాయి. కాబట్టి అదే ఆ విధంగా సంకోచం వ్యాకోచంను కలిగి ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా కుడి ఏట్రియంకి అంటే ఏంటిది, రైట్ ఏట్రియంకి వెంట్రుకలకు మధ్య ఏ ఉంటాయి, ట్రైకస్పిడ్ వాల్వ్ లేదా దీన్ని అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం అని అంటారు. ఓకేనా, త్రయ అంటే 3 అన్నాడు, 3 అర్ధచంద్రాకాలు అని అర్థం. ఓకేనా, రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ లేదా అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం అని ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎడమి ఓకే మామూలుగా ఏట్రియంకి అంటే ఏట్రియంకి ఓకే లెఫ్ట్ ఏట్రియంకు లెఫ్ట్ వెంట్రుకలకు మధ్య ఏముంటుంది, ఇక్కడ రైట్ సైడ్ అనుకుంటా, రైట్ అంటే ఆర్టీ అని గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ అయితే ఎల్ఎం అంటే లెఫ్ట్ సైడ్ మైటల్ వాల్వ్ అని అంటే ద్విపత్ర కవాటం 2 అని. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద కవాటాలు క్లియర్ అయిపోయింది కదా. రైట్ సైడ్ అయితే ట్రైకస్పిడ్, దీన్ని అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం లేదా ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. అదే లెఫ్ట్ సైడ్ ఉన్న కవాటం ఎల్ఎం. ఓకే, లెఫ్ట్ అంటే మైటల్, దీన్ని అగ్రద్వయ కవాటం లేదా మైటల్ కవాటం లేదా మీటల్ కవాటం అని చాలా రకాల పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా, మైటల్ వాల్వ్ అనేది రైట్కి ఓకే ఏట్రియంకు వెంట్రుకలకు మధ్య ఉండే రైట్ సైడ్ అయితే ట్రైకస్పిడ్ వాల్వ్, లెఫ్ట్ సైడ్ అయితే మైటల్ వాల్వ్. ఓకేనా, మామూలు ఈ కవాటాలు ఏం చేస్తాయంటే వాట్ ఎవర్ ఇట్ కలెక్టెడ్ ఫ్రమ్ ది రైట్ లైక్ ఏట్రియం టు వెంట్రికల్. ఓకేనా, కన్నికల నుంచి వచ్చిన రక్తాన్ని జట్రికలకు పంపడానికి ఈ ఏట్రియమ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, ఎప్పటికప్పుడు వాటిని రక్షిస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద లేయర్స్. ఓకే, ఏమేమి పొరలు ఉన్నాయి గుండెలో చూద్దాం. ఓకేనా, గుండె సున్నితమైన 3 పొరలతో కప్పబడి ఉంటుంది. ఓకేనా, మామూలు చిన్న డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చూడండి. ఇక్కడ మామూలు ఒక రౌండ్ సర్కిల్స్లో ఉన్నాయి. ఇక్కడ ఒక మిడిల్లో లాస్ట్ సర్కిల్ ఇక్కడ ఏముంది అనుకున్నాం మనము, ఇక్కడ హార్ట్ అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి హార్ట్ లాగా ఉంది లోపలికి. ఓకేనా, ఈ హార్ట్ అనేది ఈ విధంగా ఉన్న తర్వాత ఫస్ట్ ఏంటిది, లోపల ఉన్న పొర ఫస్ట్ మనం 1 అనుకున్నాం కదా, వెలుపల పొర, బయట పొర. కాబట్టి బయట పొర ఏమనుకున్నాం, పెరికార్డియం అంటే ఏంటి, అవుటర్ లేయర్ అనుకున్నాం. ఓకేనా, అదేవిధంగా సెకండ్ మిడిల్ లేయర్ అంటే మయోకార్డియం. ఓకేనా, థర్డ్ ఎక్కడ ఉంది, లోపలి పొర అంటే ఇన్నర్ లేయర్ ఎండోకార్డియం అని అనుకున్నాం. ఓకేనా, 3 layers will be there. So first one is outer layer, it is known as the pericardium. Middle layer మిడిల్ లేయర్ కాబట్టి మయోకార్డియం, ఇన్నర్ లేయర్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎండోకార్డియం అని అంటారు. ఓకేనా, అర్థమవుతుందా. There are 3 layers will be there. The 3 layers mainly cover the heart. Okay, pericardium, endocardium and inner card. Okay, ఏమనుకున్నాం, pericardium, myocardium and endocardium. There are 3 layers will be there in the heart. Okay, so next coming to the ఓకే నెక్స్ట్ అంటే కుడి ఎడమ వెంట్రుకల్లోని అయోట యందు సెమిల్యూనర్ వాల్వ్ అని ఉంటాయి. ఓకేనా, కుడి గుండె ఎడమ వెంట్రుకల్లోని అయోట యందు. ఓకేనా, మనం ఏమనుకున్నాము లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెంట్రుకలోని అయోట యందు ఏమున్నాయి, సెమిల్యూనర్ వాల్వ్ లేదా దాన్ని మనము పల్మనర్ అయోటిక్ వాల్వ్ అని అనుకున్నాం. ఓకేనా, దాన్ని అయోటిక్ వెంట్రికులర్ ఓపెనింగ్ స్టార్టింగ్లో మనం చదువుకున్నాం. ఓకేనా, అయోటిక్ వెంట్రికులర్ ఓపెనింగ్ లేదా సెమిల్యూనర్ వాల్వ్ అనేవి ఉన్నాయి అనుకున్నాం కదా. ఇదేం చేసింది, రక్తం అనేది లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోటాగా పంపడానికి. ఓకే, ఈ వాల్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే, ఇవి వాల్స్ అనేవి ముఖ్యంగా లెఫ్ట్ ఏట్రియం నుంచి వచ్చిన రక్తాన్ని లెఫ్ట్ ఏట్రియం నుంచి వచ్చిన రక్తాన్ని లెఫ్ట్ వెంట్రుకలకు పంపిస్తుంది. లెఫ్ట్ వెంట్రుకలకు వచ్చిన పంపాన్ని ఎక్కడికి వెళ్ళాలి, అది అయోటా అని పెద్ద రక్తనాళం ఉంటుంది, దీని ద్వారా ఓకే అది అక్కడికి పంపించబడుతుంది అనుకున్నాం కదా. ఓకే, ఇది మామూలుగా లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కానీ ఆమ్లజని సహిత ఆక్సిజన్ బ్లడ్ అనేది ఉంటుంది. కాబట్టి అయోటాకి వెళ్ళిన తర్వాత అయోటా నుంచి శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ ఎప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మలిన రక్తము అంటే ప్యూరిఫై కాని బ్లడ్ అని. ఓకేనా, అదేవిధంగా గుండెలోని కుడి వెంట్రుకలోని పల్మనరీ ఆర్టరీ యందు సెమిల్యూనర్ వాల్వ్ అనేది ఉంటుంది. ఇది రక్తంలో రైట్ వెంట్రుకల నుండి పల్మనరీ ఆర్టరీలోనికి మాత్రమే పంపుతుంది. కాబట్టి రైట్ సైడ్ ఏమనుకోండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, కాబట్టి మామూలు సుపీరియర్ వెనక ద్వారా వచ్చిన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రుకల నుంచి వచ్చిన రక్తాన్ని పల్మనరీ ఆర్టరీలోనికి, ఈ పల్మనరీ ఆర్టరీ అనేది 2 శాఖలుగా విభజించబడింది. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. ఈ విధంగా వెళ్ళిపోయి అది లంగ్స్లోకి చేరవేయబడింది. లంగ్స్లోకి ఎందుకు పంపిస్తుంది, అది ప్యూరిఫై అవ్వడానికి. అర్థమవుతుందా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పెరికార్డియం. మనం లేయర్స్ చదువుకున్నట్టయితే మనం పెరికార్డియం అనుకున్నాం. ఓకేనా, ఇది గుండెను
ఓకే, నెక్స్ట్ పెరికార్డియం. మనం వాల్స్ గురించి చదువుకున్నాం. సెమినల్ వాల్వ్ అనుకున్నాం. లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోటాకి, అదేవిధంగా రైట్ వెంట్రికల్ నుండి పల్లని ఆటలను పంపడానికి ఉపయోగపడుతుంది. సెమినల్ వాల్వ్ లేదా అయోటిక్ వెంట్రికులర్ ఓపెనింగ్స్ అని కూడా అనుకున్నాం స్టార్టింగ్లో. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు లేయర్స్. ఓకేనా, మన లేయర్స్లో మనము ఫస్ట్ బయట ఉన్న పొరను ఏమన్నాం పెరికార్డియం, మధ్యలో ఉన్న పొరను మయోకార్డియం, తర్వాత లోపల ఉన్నదాన్ని ఎండోకార్డియం అనుకున్నాం. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకొని పెరి అంటే బయట, మయో మిడిల్, ఎం కాబట్టి మయోతో ఎంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మయో ఇస్ నథింగ్ మిడిల్ లేయర్ అంటే మధ్యలో ఉన్న లేయర్. ఎండోకార్డియం ఎన్ అంటే ఎన్, ఈ ఎన్ కాబట్టి ఎన్ అంటే ఎన్తో వస్తుంది కాబట్టి మీకు కొంచెం ప్రొనౌన్సియేషన్లో ఇన్ అని గుర్తుపెట్టుకుంటే లోపలి పొర. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, కాబట్టి పెరికార్డియం అనేది ఇది గుండెను కాపాడు బయటి పొర. ఓకే, ఇది 2 పొరలను కలిగి ఉంటుంది. బయటి పొర అక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా చిన్నగా మీకు అర్థం కావడానికి సర్కిల్స్ లాగా వేశాను. సో బయట పొర ఏంటిది, గట్టి ఫైబ్రస్ టిష్యూతో చేయబడి వదులుగా సంచి వలె ఉంటుంది. ఓకేనా, కాబట్టి పెరికార్డియం అనేది గుండెను కాపాడే బయటి పొర పెరికార్డియం. కాబట్టి అంటే ఏమనుకున్నాం, అవుటర్ లేయర్ ఆఫ్ ది హార్ట్. కాబట్టి ఇది మరి ఇది పెరికార్డియం అనేది కూడా ఎగర్ ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ది 2 లేయర్స్. వస్తే ఫస్ట్ అవుటర్ లేయర్ ఏంటిది, గట్టి ఫైబ్రస్ టిష్యూతో చేయబడి వదులుగా సంచి వలె ఉంటుంది. లోపలి పొర ఏంటిది, ఇది సీరస్ ద్రవంను తయారు చేస్తుంది. లోపలి పొర ఏం చేస్తుందంట, సీరస్ లిక్విడ్, ఇట్ విల్ ఫార్మ్ ద సీరస్ లేయర్. ఓకేనా, కాబట్టి సీరస్ ద్రవం తయారు చేస్తుంది. ఈ ద్రవం వలన 2 పొరల మధ్య రాపిడి లేకుండా నివారిస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఈ ద్రవం అనేది 2 పొరల మధ్య రాపిడి లేకుండా నివారిస్తుంది. కాబట్టి పెరికార్డియం అనేది గుండె ఉన్న బయట పొర, ఇది 2 పొరలను కలిగి ఉంటుంది. బయట పొర ఏంటిది, గట్టి ఫైబ్రస్ టిష్యూతో చేయబడి సంచి వలె వదులుగా ఉంటుంది. లోపలి పొర ఏం చేస్తుంది, సీరస్ ద్రవం తయారు చేస్తుంది. ఈ ద్రవం వలన ఏమవుతుంది, 2 పొరల మధ్య రాపిడి లేకుండా నివారిస్తుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మయోకార్డియం. మయోకార్డియం అనేది ముఖ్యమైన మధ్యపొర, మిడిల్. కాబట్టి ఇది ముఖ్యమైన మధ్యపొర. ఇది గుండెలోని ప్రతి గదిలోని 120 ml రక్తం పడుతుంది. కాబట్టి ఎన్ని గదులు ఉన్నాయి, 4 ఛాంబర్స్ ఉన్నాయి హార్ట్కి, అవునా కదా? కాబట్టి గుండెలోని ప్రతి గదిలోని 120 ml రక్తం పడుతుంది. గుండెకు రక్త సరఫరా కరోనరీ ఆర్టరీ ద్వారా జరుగుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఇక్కడ గుండెకు రక్త సరఫరా ఏ విధంగా జరుగుతుంది, కరోనరీ ఆర్టరీల ద్వారా జరుగుతుంది. ఓకేనా, ఎండోకార్డియం అనేది, ఓకే మయోకార్డియం అయిపోయింది కదా. మయోకార్డియం అనేది ముఖ్యమైన మధ్యపొర, గుండెలో ప్రతి గదిలో 120 ml రక్తం పడుతుంది. గుండెకి ఏ విధంగా రక్త సరఫరా జరుగుతుంది, కరోనరీ ఆర్టరీ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఎండోకార్డియం, ఎన్ కాబట్టి ఇన్ అంటే లోపలి పొర. గుండెలోని ప్రతి గదిలోని 120 ml రక్తం పడుతుంది. రక్త సరఫరా కరోనరీ ఆర్టరీ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫంక్షన్స్, అంటే అసలు గుండె ఏమేమి పనులు చేస్తుందో మనం తెలుసుకుందాం. ఓకేనా, శరీరంలోని వివిధ భాగాలకు ఆహారం, ఆక్సిజన్ తీసుకొని పోతుంది. కాబట్టి శరీరంలోని వివిధ భాగాలు ఊపిరితిత్తుల ద్వారా శుభ్రపరచబడిన రక్తం అనేది తిరిగి శరీర భాగాలకు అయోటా ద్వారా ఆహారం మరియు ఆక్సిజన్ తీసుకొని పోతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాణవాయువు ఆక్సిజన్ తీసుకొనుటకు మల రక్తమును లంగ్స్లోని నెట్టబడుతుంది. కాబట్టి రైట్ సైడ్ సుపీరియర్ వేనకేవ, ఇన్ఫీరియర్ వేనకేవ ద్వారా వచ్చిన రక్తాన్ని తిరిగి ఎక్కడికి పంపుతుంది, లంగ్స్కి. కాబట్టి లంగ్స్లో ఎందుకు పంపిస్తుంది, ప్యూరిఫై అవ్వడానికి. కాబట్టి ఓకే, ప్రాణవాయువును తీసుకొనుటకు, అదేవిధంగా ఆక్సిజన్ మల రక్తమును ఊపిరితిత్తులకు చేరవేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన శరీర అవయములన్నిటికీ అయోటా ద్వారా రక్తము అందిస్తుంది. కాబట్టి శరీరంలో ఊపిరితిత్తుల ద్వారా శుభ్రపరచబడిన రక్తం అనేది అయోటా అనే పెద్ద రక్తనాళం ఉంటుంది అనుకున్నాం కదా. అయోటా ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ శరీరంలోని వివిధ భాగాల నుండి విసర్జించబడిన పదార్థంలోనూ విసర్జ అవయములకు తీసుకొని పోతుంది. కాబట్టి శరీరంలోనే మామూలుగా వివిధ భాగాల నుంచి వచ్చిన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కానీ పెద్ద పదార్థాలు కూడా అన్నీ మళ్ళీ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ కూడా అది పంపిస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది హార్ట్. ఓకే, ఒక్కసారి చూడండి, మామూలుగా డిఫరెన్షియేషన్ ఇక్కడ మామూలుగా ఆలోచన చదువుకున్నాం, మరొకసారి మీకు ఈజీగా గుర్తుంటుందని. కుడి కర్ణిక, ఓకే, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రుకల మధ్య డిఫరెన్సెస్. ఓకేనా, మనం ఏంది, ఓకే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కానీ ఒక రైట్ సైడ్ చూద్దామా. రైట్ ఎప్పుడు కర్ణిక అనేది పెద్దదిగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చిన్నదిగా ఉంటుంది. లంగ్స్ నుండి తప్ప శరీరంలోని అన్ని భాగాలలోకి ఆమ్లజని డీఆక్సిజన్ బ్లడ్ అనేది గ్రహిస్తుంది. ఓకేనా, రైట్ ఏం చేస్తుంది, సుపీరియర్ వేనకేవ, ఇన్ఫీరియర్ వేనకేవ అనుకున్నాం కదా. అంటే పూర్వ మహాశిరల ద్వారా వచ్చిన శరీర భాగాల నుంచి ఇవి ఏం చేస్తాయి, శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది. కుడి కర్ణిక ద్వారా వచ్చిన తర్వాత కుడి కర్ణిక నుంచి మరి కుడి జఠరికలోనికి పంపిస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఇలా లెఫ్ట్ సైడ్ది ఓకే ఊపిరితిత్తుల నుంచి వచ్చిన ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఏం చేస్తుంది, కర్ణిక నుండి జఠరికలకు పంపిస్తుంది. ఓకే, రక్తాన్ని కుడి జఠరికలోనికి
మరి ఇది లెఫ్ట్ సైడ్ ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎడమ వెంట్రుకలోని రక్తాన్ని పంపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పర్వ మహాశిరలు అంటే మనకున్న సుపీరియర్ వెయిన్ కేవా, ఇన్ఫీరియర్ వెయిన్ కేవా ద్వారా శరీర భాగాల నుంచి వచ్చిన రక్తాన్ని ఏటీఎం నుంచి వెంట్రుకల నుంచి మళ్ళీ ఎక్కడికి పంపిస్తుంది, అయోటిక్ వాల్వ్ ఉంది కదా, పల్మనరీ వాల్వ్ ద్వారా లంగ్స్లోకి చేరవేయబడుతుంది. ఇదేం చేస్తుంది, పల్మనరీ వెయిన్స్ కానీ పుప్పస సిరుల ద్వారా వచ్చిన మంచి రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గ్రహించి తిరిగి మళ్ళీ ఏం చేస్తుంది, అయోటిక్ వాల్వ్ ద్వారా అయోటాకి పంపిస్తుంది. అయోటా ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అది మంచి రక్తం అనేది చేరవేయబడుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద రైట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్నాం కాబట్టి కంపల్సరీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నో. ఇఫ్ యూ నో ద నార్మల్ ఈజీ కెన్ ఐడెంటిఫై ద అబ్నార్మల్ థింగ్స్. ఓకే, అర్థమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద వెంట్రికల్స్. వెంట్రికల్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను కాబట్టి మరొకసారి చూడండి. రైట్ వెంట్రికల్ అనేది చిన్నదిగా ఉంటుంది, లెఫ్ట్ వెంట్రికల్ పెద్దదిగా ఉంటుంది. ఓకేనా, ఇవి ఛాంబర్స్ అనేవి గదులు. ప్రతి గదిలో 120 ml రక్తం అనేది పడుతుంది అనుకున్నాం కదా, ఇది చిన్నదిగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. ఓకేనా, ఇదే విధంగా పల్మనరీ ఆర్టరీ పుప్పస మహాధమని. ఓకేనా, కాబట్టి రైట్ వెంట్రికల్ నుంచి ఏమొస్తుందంట, రైట్ వెంట్రికల్ నుంచి వచ్చిన రక్తాన్ని రైట్ వెంట్రికల్ నుంచి వచ్చిన రక్తాన్ని మళ్ళీ ఎక్కడికి చేరవేయబడుతుంది, పల్మనరీ ఆర్టరీ అంటే పుప్పస మహాధమని ద్వారా తిరిగి లంగ్స్కి చేరవేయబడుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది, అది దీని దైహిక మహాధమని లేదా పల్మనరీ ఏంటిది మామూలుగా అయోటిక్ వాల్వ్ అంటాం. ఓకే, ఈ అయోటిక్ వాల్వ్ మామూలుగా ఏటీఎం నుంచి వచ్చిన రక్తాన్ని వెంట్రుకల నుంచి వచ్చిన రక్తాన్ని ద్వారా మళ్ళీ ఎక్కడికి చేరవేస్తుంది, దైహిక మహాని ద్వారా అయోటా అనే పెద్ద రక్తనాళానికి చేరవేయబడి అక్కడి నుంచి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. నెక్స్ట్ మన కుడి కర్ణిక నుండి ఆక్సిజన్ బ్లడ్ని గ్రహిస్తుంది. ఓకేనా, ఇది డీఆక్సిజన్ మళ్ళీ రక్తాన్ని రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రుకలకు గ్రహిస్తుంది. ఇది లెఫ్ట్ వెంట్రుకల నుంచి మంచి రక్తాన్ని లెఫ్ట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ వెంట్రుకలకి గ్రహిస్తుంది, ఎడమ జఠరానికి. అదేవిధంగా లంగ్స్కి పంపిస్తుంది. ఏది పంపిస్తుంది, డీఆక్సిజన్ బ్లడ్ని లంగ్స్కి పంపిస్తుంది. ఇది అయోటాకి పంపిస్తుంది. మామూలు లంగ్స్కి తప్ప శరీర అన్ని భాగాల నుంచి మామూలుగా ఇక్కడ ఏంటిది, మామూలు లంగ్స్ నుంచి వస్తుంది కాబట్టి లంగ్స్ నుంచి అది పంపదు. ఓకేనా, లంగ్స్ నుంచి వచ్చిన బ్లడ్ని మిగతా శరీర భాగాలకి ఆక్సిజన్ బ్లడ్ అనేది ఎక్కడికి పంపిస్తుంది, శరీర భాగాలకు. లంగ్స్కి పంపదు, ఎందుకంటే లంగ్స్ నుంచే వస్తుంది కాబట్టి లంగ్స్ కాకుండా శరీర భాగాలు. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది శరీర భాగాల నుంచి వచ్చిన రక్తాన్ని తిరిగి లంగ్స్కి పంపిస్తాయి కాబట్టి ఇక్కడ శరీర భాగాలకు పంపించేది అక్కడి నుంచే వస్తుంది కాబట్టి లంగ్స్కి పంపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ రైట్ జఠరికను ఏం చేస్తుంది, రైట్ వెంట్రుకలను ఎప్పటికప్పుడు ఇది కాపాడుతూ ఉంటుంది. ఇది ఎడమ కర్ణిక జఠరిక రంధ్రాన్ని అగ్రద్వయ కవాటం మిట్రల్ కవాటం రక్షిస్తుంది. ఇక్కడ ఏది రక్షిస్తుంది, అగ్రత్రయ కవాటం. ఓకేనా, ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఇక్కడ అగ్రత్రయ కవాటం లేదా ఏంటిది అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం లేదా ట్రైకాస్పిడ్ వాల్వ్ అనేది రైట్ వెంట్రుకల్ని కాపాడుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏం కాపాడుతుంది, మిట్రల్ కవాటం కాపాడుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ రాయడం మర్చిపోయాను. ట్రైకాస్పిడ్ వాల్వ్ లేదా అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం అనేది రైట్ వెంట్రుకల్ని రక్షిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏది రక్షిస్తుంది, మిట్రల్ కవాటం లేదా మైట్రల్ కవాటం లేదా అగ్రత్రయ కవాటం అనేది రక్షిస్తూ ఉంటుంది. ఓకేనా, లాస్ట్ వచ్చి చూడండి ఒకసారి కవాటాల పేర్లు, స్థానము, రక్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూడండి ఒకసారి. అగ్రత్రయ కవాటంలో త్రిపత్ర కవాటం, ట్రైకాస్పిడ్ ఆర్టీ కదా రైట్ సైడ్ అనుకున్నాం కాబట్టి కుడి కర్ణిక నుంచి వచ్చిన అది ఎక్కడ ఉంటుంది, కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య అంటే రైట్ ఏట్రియం రైట్ వెంట్రుకల మధ్య ఉన్న రంధ్రంలో ఈ యొక్క కవాటాలు అనేవి ఉంటాయి. ఇవి కుడి కర్ణిక నుండి కుడి జఠరికకు రక్తాన్ని చేరవేస్తుంది. ఓకే, నెక్స్ట్ అగ్రత్రయ కవాటం లేదా ద్విపత్ర కవాటం, ఇది ఎల్ఎం అనుకున్నాం అంటే లెఫ్ట్ సైడ్ మైట్రల్ కవాటం కాబట్టి ఎడమ కర్ణిక ఎడమ జఠరికల మధ్య ఈ యొక్క ఉంటుంది కాబట్టి ఈ రక్తం ఎక్కడ ఉంటుంది, ఇది ఎడమ కర్ణిక నుంచి వచ్చిన రక్తాన్ని ఎడమ జఠరికకు పంపిస్తుంది. నెక్స్ట్ పుప్పస కవాటాలు అంటే ఇవి 3 అర్ధచంద్రాకార కవాటాలు, అయోటిక్ సెమిల్యూనర్ వాల్వ్ లేదా మనము ఏట్రో వెంట్రికులర్ ఓపెనింగ్ అనుకున్నాం కదా ఇవి. కాబట్టి కుడి జఠరిక నుంచి వచ్చిన రక్తాన్ని పుప్పస మహాధమని బయలుదేరు చోటు. ఓకేనా, కుడి జఠరిక నుండి పుప్పస మహాధమని బయలుదేరు. ఓకేనా, ఇది అక్కడికి పంపిస్తుంది. ఓకే, రైట్ కాబట్టి నెక్స్ట్ ఇది కుడి జఠరిక నుంచి వచ్చిన రక్తాన్ని పుప్పస మహాధమనిలోనికి చేరవేస్తుంది. నెక్స్ట్ మహాధమని కవాటాలు. ఓకేనా, ఇది అయోటిక్ వాల్వ్స్ అని అంటారు. ఇవి ఎడమ జఠరికలో నుండి దైహిక మహాధమని బయలుదేరు చోటు దగ్గర ఈ మహాధమని అనేది ఉంటుంది. ఓకేనా, దైహిక మహాధమని అంటే మన అయోటిక్ వాల్వ్. పుప్పస మహాధమని అంటే పల్మరీ ఆర్టరీ అనుకున్నాం. ఓకేనా,
కాబట్టి ఇది ఎడమ జఠరిక నుంచి వచ్చిన రక్తాన్ని మహాధమనిలోనికి చేరవేయడానికి కవాటాలు అనేవి కవాటాలు అనేవి ఉంటాయి. ఇవి సాగే గుణం కలిగి ఉంటాయి. అదేవిధంగా ఎడమ కర్ణిక జఠరిక రంధ్రాన్ని అగ్రదయ కవాటం కాపాడుతూ ఉంటుంది. ఓకేనా. ఈ కవాటాలు లెఫ్ట్ సైడ్ ఇంకా లెఫ్ట్ ఓకేనా ఎల్ఎం అనుకున్నాం కాబట్టి మైటల్ కవాటం కాపాడుతూ ఉంటుంది. రైట్ సైడ్ ఆర్టీ అనుకున్నాం కాబట్టి ట్రైకాస్పిడ్ వాళ్ళ లేదా అగ్రత్రయ కవాటం లేదా అగ్రత్రయ కవాటాలను కాపాడుతూ ఉంటాయి. ఓకేనా. దిస్ ఈస్ అ డిస్క్రిప్షన్ అబౌట్ ది సో హార్ట్ ఫంక్షనింగ్, మామూలు బ్లడ్ సర్క్యులేషన్, హౌ ఇట్ విల్ గోయింగ్ ఆన్ ఇన్ ద హార్ట్. ఓకే, మన కవాటాలు వాల్స్ గురించి, తర్వాత లేయర్స్ గురించి, ఛాంబర్స్ గురించి ఓకే ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే మరొకసారి లాస్ట్ వరకు చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద ఛాంబర్స్. ఒక 4 ఛాంబర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. ఈ 4 ఛాంబర్స్ అనేవి ఫస్ట్ సెప్టంలోకి డివైడ్ అయి ఉంటాయి. రైట్ అండ్ లెఫ్ట్గా డివైడ్ అయి ఉంటాయి. రైట్ అండ్ లెఫ్ట్గా డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి అప్ అండ్ డౌన్ అంటే ఏట్రియం వెంట్రికల్స్గా డివైడ్ అయి ఉంటాయి. కాబట్టి లెఫ్ట్ అండ్ వెంట్రికల్ సైడ్ ఇక రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ లాగా. ఓకేనా. పైన వాటిని ఏట్రియంస్ లేదా ఆరికిల్స్ కానీ కణికలు అంటారు. కింది వాటిని ఏమనుకున్నామో వెంట్రికల్స్ కానీ జఠరికలు అని అంటారు. ఓకేనా. అదేవిధంగా రైట్ సైడ్ ఎప్పుడు కానీ ఆక్సిజన్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మలిన రక్తం అనేది శరీర భాగాల నుంచి వచ్చిన ఏవి కలెక్ట్ చేస్తాయి, సుపీరియర్ వేన కేవా అండ్ ఇన్ఫీరియర్ వేన కేవా అంటే ఏంటిదంటే ఓకే పూర్వ లేదా పరా మహాశిరలు అనేవి శరీర భాగాల నుంచి వచ్చిన మలిన రక్తం అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహించేవి ఏంటి రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రికల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటే పల్మనరీ వాల్వ్ అంటారు. కానీ ఇది అయోటిక్ సెమినల్ వాల్వ్ లేదా ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్స్ అనుకున్నాం కదా. ఈ ఓపెనింగ్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, అది పుప్పుస మహాధమని ద్వారా ఏంటి లంగ్స్లోకి చేరవేయబడతాయి. ఎందుకు లంగ్స్లోకి చేరవేయబడతాయి, ఇది లంగ్స్లో ప్యూరిఫై అవ్వడానికి. ఎందుకంటే ఇది ఆల్రెడీగా డీఆక్సిజన్ బ్లడ్ అనేది మనము గ్రహిస్తుంది కాబట్టి మళ్ళీ ఆక్సిజనేషన్ కోసం ఫిల్టరైజేషన్ కోసం అది లంగ్స్లోకి చేరవేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం బ్లడ్ అనేది శరీర భాగాల నుంచి వచ్చేస్తుంది కాబట్టి అది లంగ్స్లోకి చేరవేయబడతాయి, మళ్ళీ శరీర భాగాలకు పంపించబడదు. ఓకేనా, అర్థమవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే పుప్పుస ఇది సిరలు కాబట్టి అంటే పల్మర్ వెయిన్స్ అనేవి తెరుచుకొని ఉంటాయి. ఈ పుప్పుస సిరలు ఏం చేస్తాయంటే ఇవి అంటే లంగ్స్ నుంచి ఆల్రెడీ లంగ్స్లోకి చేరవేయబడ్డాయి. లంగ్స్లో ప్యూరిఫై అయిన తర్వాత లంగ్స్ నుంచి వచ్చిన ఆమ్లజని సహిత రక్తం అనేది లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తాయి. ఓకేనా, ఈ వేటి సహాయంతో కవాటాల సహాయంతో వస్తాయి. కాబట్టి ఇక్కడ మైటల్ కవాటము లెఫ్ట్ ఏట్రియం నుంచి రక్తం మంచి రక్తం అనేది మైటల్ కవాటము ద్వారా లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటిది మళ్ళీ అయోట అనే పెద్ద రక్తనాళం అనేది ఉంటుంది. ఈ పెద్ద దహిక మహాధమని అంటారు. ఈ దహిక మహాధమని ద్వారా అయోట అనే రక్తనాళంకు చేరవేయ అక్కడి నుంచి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది, లంగ్స్కి చేరవేయబడదు. ఎందుకంటే లంగ్స్ నుంచి వచ్చింది కాబట్టి లంగ్స్ ద్వారా అయితే శరీర భాగాలు అన్ని భాగాలకు అయోట ద్వారా పెద్ద రక్తనాళం ద్వారా సరఫరా చేయబడుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, రైట్ సైడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ వాల్స్ అనేవి ఉన్నాయి, తర్వాత అయోటిక్ వాల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఏంటి దహిక మహాధమని అంటే పుప్పుస మహాశిర దహిక మహాధమని పుప్పుస శిర ద్వారా వచ్చిన మంచి రక్తం అనేది లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ దహిక మహాధమని అనేది అంటే ఓకే అయోట ద్వారా చేరవేయబడుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది హార్ట్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ సో డెఫినెట్లీ I will explain the like with the help of the blackboard. Okay, I think it's a very useful to students for easy understanding. Okay na? So I didn't get any blackboard, that is the reason I prepared this way. I hope this videos may be helpful. Okay na? ఒకవేళ if you get any chance okay నాకు అవకాశం ఉంటే బ్లాక్ బోర్డ్ సహాయంతో కంపల్సరీ మరి ఒకసారి దీన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ఫౌండేషన్, దిస్ ఇస్ ద బేస్మెంట్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ది మెడికల్ ప్రొఫెషన్స్ లైక్ వొకేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వొకేషనల్ చదువుతున్నారో ఎంఎల్టీ లైక్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫిజియోథెరపీ అందరికీ కూడా అనాటమీ అండ్ ఫిజియాలజీ ఉంటుంది. కాబట్టి అదే కాకుండా నార్మల్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నో అబౌట్ నార్మల్ స్ట్రక్చర్ కాబట్టి ఓకేనా. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లంగా ఉన్నప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. కాబట్టి మనము తర్వాత మామూలుగా ఈసీజీ కానీ తర్వాత మామూలుగా కొన్ని రిపోర్ట్స్ ద్వారా ఈజీగా మనము నార్మల్ తెలిసినట్లయితే అబ్నార్మల్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకోవడం ద్వారా మన పరంగా మనమే కాపాడమే కాకుండా మన యొక్క నియర్ అండ్ డియర్స్ని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని వాళ్ళని కూడా మనము కాపాడిన వారం అవుతాం. కాబట్టి ఈ రోజుల్లో నవడేస్ ఒక మెడికల్ నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ది ఎవ్రీ వన్. ఓకేనా, ప్రతి ఒక్క పని యొక్క ప్రాణాలను కాపాడడానికి మనకు మెడికల్ నాలెడ్జ్ చాలా అవసరమై ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, జై హింద్, జై భారత్.